మోహన్ కృష్ణ గారు ఓకే మోహన్ కృష్ణ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. డాక్టర్ అంద సత్యం గారు ఇప్పుడు పొలిటికల్ పెద్దలు మాట్లాడింది అంతా మనం విన్నాం. యాజ్ ఎ అనలిస్ట్ గా ఇప్పుడు ఇద్దరు ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత అలాగే అధికారంలో ఉన్న సీఎం ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే దీని మీద మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కూడా నిజానిజాలు ఏంటి అంటారు సత్యం గారు? ఫస్ట్ కేటీఆర్ ఒక వార్డు ఆడాడు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రేవంత్ రెడ్డిని అక్యూజ్ చేయాలని చెప్పేసి అన్నాడు. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది 1701లో ఇంగ్లీష్ యాక్ట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని తీసుకొచ్చారు. అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బెనిఫిట్ కావటం అనేది కరెక్ట్ కాదనేది ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం, ఆబ్జెక్టివ్ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే. తర్వాత సిబిసిఆర్ఎన్ కానీ లేక సిద్ధరామయ్య కానీ ఇంకా ఇతర 4-5 కేసులు కూడా ఆయన ఉదాహరణ చెప్పాడు. అట్లా బెనిఫిట్ కుటుంబ సభ్యులు కానీ తను కానీ బెనిఫిట్ కావద్దు ఆఫీసును అడ్డం పెట్టుకునేటువంటిది దాని అర్థం. ఇవాళ అమృత్ టెండర్లో 1137 కోట్లది బావమరిదికి వచ్చింది అనేది అభియోగం, కేటీఆర్ యొక్క అభిప్రాయం. అది ఆ టెండర్ల ప్రక్రియ ఏ విధంగా నడిచింది, ఆ సృజన్ రెడ్డికి ఎట్లొచ్చింది, అందులో ఎవరో పార్ట్నర్షిప్ ఉందంటున్నారు, పార్ట్నర్షిప్కి వస్తే కలిసి చేస్తున్నారా, ఈయనకు వస్తే పార్ట్నర్షిప్ కలిసి చేశారా టెండరు, ఇవన్నీ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అసలు నిజం ఏమిటంటే ఇవాళ ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండేవండి, అధికారానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు టెండర్లు పరోక్షంగా దక్కించుకుంటున్నారు. పేరు ఆన్లైన్లో పేరు ఒకటి ఉంటుంది, వెనక సబ్ కాంట్రాక్టర్స్ వేరే ఉంటారు. మంత్రులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ యాక్టింగ్ కాంట్రాక్టర్స్ అంతా వాళ్ళే. కేవలం ఆన్లైన్ టెండర్ వేసేది మాత్రం మరో వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు. అట్లాగే ఇవాళ బ్లాక్ మనీ సర్వే చేసినటువంటి సంస్థ కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో 40% బ్లాక్ మనీ ఉందని తేల్చింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అంటే ఇవాళ ఈ కాంట్రాక్టర్లు డ్యాములు కట్టేది, కాలువలు తవ్వేది, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ఇది నిజం. ఇక రాజకీయాల విషయానికి వస్తే వీటి ఆధారంగానే చాలా మంది గతంలో ఇతర పనులకు ఎంత బదనాం అయిందో కేసీఆర్ కాళేశ్వరం విషయంలో అంత బదనాం అయ్యాడు. ఆయన ఓడిపోయిన కారణాల్లో అరడజన కారణాలు అదొక కారణం. ఆ సమయంలోనే అది బగిలిపోవటం, కాళేశ్వరం డ్యాము 1,00,000 కోట్లు కావటం, ఇదంతా బాగా నెగిటివ్ డెవలప్ కావటానికి అదొక కారణం అరడజన కారణాల్లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు అధికారాలు ఉన్నా వాళ్ళు ఈ పేరు మీద తప్పులు చేస్తే ఖచ్చితంగా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సరైనటువంటి జవాబు ఇవ్వాలి. ఇక ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడంటే కాంగ్రెస్ వాళ్ళు 2 ఆరోపణలు. ఒకటి తప్పుడు ఆరోపణ చేయడానికి పోయిండు, రెండోది తన అరెస్ట్ అనేక కుంభకోణంలో తన సంబంధం ఉంది కాబట్టి అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు బీజేపీ తోటి కాంటాక్ట్ చేయడానికి పోయిండు అనేది 2 ఆరోపణలు. తర్వాత బీఆర్ఎస్ ఆరోపణలు ఏంది, బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ మా ఓటు ఢిల్లీ పోయిండు కంప్లైంట్ అనికి, దాంతో వీళ్ళు భయపడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. తర్వాత ఇవాళ అక్కడ పోయిన తర్వాత కేటీఆర్ నేను ఢిల్లీ అడుగుపెట్టానని షేక్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనే స్టేట్మెంట్. అంటే వీటిల్లో మనకి ఏమవుతుందంటే ప్రజల్లో మేము అప్పర్ హ్యాండ్ అయ్యాం, మేము ఎఫెన్స్ ఉన్నాం అని చూపెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేసే పనులు తప్పుడు ఎంతవరకు ఎక్యూజ్ చేశారు, ఎంతవరకు బయట పెట్టగలిగారు, ఎంతవరకు వీటికి శాంటిటీ ఉంది, ఇవన్నీ తర్వాత. కానీ మేమే అఫెన్స్లపై ఉండగలిగినాం, ప్రభుత్వం తిప్పలు పెట్టగలుగుతున్నాం, లేదా ప్రభుత్వమే మేము అరెస్ట్ చేయబోతున్నాం అనేటువంటి చర్చ సాగేటప్పుడు ఎప్పుడు కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదేమైనా ఇవాళ మన బీజేపీ మిత్రుడు మాట్లాడేది నిజం. ఎందుకంటే ఎవరిని దగ్గర తీయాల్సిన పని లేదు. బీజేపీ ఇప్పుడు కేటీఆర్ తో కుమ్మక్కైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ చేసుకోవాలని కోరుకుంటుంది బీజేపీ. అంటే ఇప్పుడు సత్యం గారు అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి బీటీంగ్ గా పనిచేయడానికి రెడీ అవుతుంది అన్నది కూడా అపవాదంటారు. ఇప్పుడు సత్యం గారు ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ ఏదైతే ఉందో రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలు కానీ లేకపోతే జార్ఖండ్ ఎన్నికలకు కానీ బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తుంది
అనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారనో లేకపోతే కేసుల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారనేది కూడా ఆరోపణే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, మీరు ఇచ్చిన కంక్లూజన్ ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీకి అసలు అవసరమే లేదు అంటున్నారు. మరి కాంగ్రెస్ చెప్తుంది ఏంటి? కాంగ్రెస్ చేసే ఆరోపణలో రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ఆరోపణలో పాజిబిలిటీస్ కూడా చెప్తారు. ఓకే, అంటే వీళ్ళు మహారాష్ట్రలో పోటీ చేస్తామన్నారు, తెలుగు 5 తెలంగాణ ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు 5 జిల్లాలు మహారాష్ట్రలో 3 జిల్లాలు కర్ణాటకలో కలిపారు. ఈ 5 జిల్లాల్లో మహారాష్ట్ర కలిపిన 5 జిల్లాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మేము పోటీ చేస్తామని తిరిగారు గత 5-6 ఏళ్లుగా. బీఆర్ఎస్ పెట్టాక విస్తరిస్తామని మీటింగులు పెట్టారు, ఇప్పుడు పోటీ చేయట్లేదు. అంటే పోటీ చేయట్లేదంటే అర్థం ఇది పరోక్షంగా బీజేపీకి సహకరించడానికే అనే పాజిబిలిటీని కాంగ్రెస్, అందుకే ఏ రాజకీయ పార్టీ పాజిబిలిటీస్ ను ఎత్తి చూపుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎత్తి చూపినటువంటి పాజిబిలిటీని కాదనలేము. కాబట్టి ఆ పాజిబిలిటీ పెట్టి బీజేపీ నాయకుల దగ్గర పోయిరని చెప్పేటువంటి అవకాశం ఉంది. అలా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, ఒక